ఎప్పుడైతే చూడండి ఒకటి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎప్పుడైతే వస్తువుల వెనక వెడుతున్నామో మనం, లేదా ప్రపంచంలో దీని పట్ల, లేదా బంధుత్వాలు, భార్య పిల్లలు ఇల్లు వాకిలి వీటి వెనకాల వెడుతున్నామో, అప్పుడు మన యొక్క శ్రద్ధ భక్తి ఏకాగ్రత వీటి మీద ఉంటుంది తప్ప పరమాత్మ మీద ఉంటుందా? ఉండదు. అలా కాకుండా ఎవడైతే బుద్ధిశాలి ఈ బయట వాటి మీద పడకుండా, అంటే వాటితో తెగతింపులు చేసుకోమని ఎవరు చెప్పటం లేస్తుమా, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం నువ్వు చేసుకుంటే ఆ సమయాన్ని నువ్వు పరమాత్మ వైపుకి దాన్ని మనసును లగ్నం చేయడానికి అవకాశం వస్తుంది. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే పరమాత్మ వైపుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశావో ఈ ప్రాపంచిక విషయాలు నిన్ను బంధించడం తగ్గుతుంది. అప్పుడు నిన్న మనం ఆ అమ్మవారి కఠోపనిషత్తు చూసినప్పుడుగా బుద్ధి పూర్తి వికాసంగా చెందిన మారినప్పుడు అప్పుడు ఈ విషయాల పట్ల నీకు మనసు యొక్క ప్రమేయంతో, మనసు యొక్క ప్రభావంలో పడి మనం ప్రపంచ విషయాల్లో పడిపోవడం మానేస్తాము. బుద్ధి మనకి జ్ఞానం చెప్తుంది. ఆ బుద్ధి జ్ఞానం చెప్పినప్పుడు నువ్వు పరమాత్మకు దగ్గర అవుతావు. బుద్ధి దేంతో వికసిస్తోంది, ప్రకాశిస్తోంది? పరమాత్మ యొక్క ప్రకాశంతోనే అది తెలుస్తోంది. కాబట్టి దాని యొక్క సలహాలో నువ్వు పనిచేసినప్పుడు నీ వలన తప్పు జరిగే అవకాశం లేదు. సో ఎందుకు ఎవరికి ఈ విధమైనటువంటి ప్రలోభాలు రాకుండా ఉండగలుగుతున్నాడంటే, ఎవడైతే తన మనసుని తన నియంత్రణలో పెట్టుకుని బుద్ధిని సజావుగా వాడుకుంటూ ఉంటున్నాడో వాడు ప్రలోభాలకు పడడు. ఆ విధంగా వాడు పరమాత్మకి దగ్గర అవుతాడు, ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు.